మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో గవర్నమెంట్ ఆయుర్వేద మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ ఉమా శ్రీనివాస్ గారు ఉన్నారు, ఎండి ఆయుర్వేద. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, చాలామంది కూడా ఈ చలికాలంలో మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ పెయిన్స్ అయ్యాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు ఎందుకు ఈ చలికాలంలో ఎక్కువ మోకాల నొప్పులు రావడం? దీనికి ఆయుర్వేదంలో ఎట్లాంటి చికిత్స ఉందండి? అంటే ముఖ్యంగా ఏంటంటే మనం ఎక్కడి నుంచి చెప్పుకోవాలంటే ఈ మోకాళ్ళ నొప్పులకు కారణాలు, సరే. మోకాళ్ళ నొప్పులకి వివిధ కారణాలు ఉండొచ్చు. ఈ ఆర్థరైటిస్ అంటాం మనం ఇంగ్లీష్లో, కామన్ లాంగ్వేజ్లో అయితే మనం ఆర్థరైటిస్ అంటాం. ఇది ఒక 3 రకాలు ఉంటుందండి. ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్. ఈ 3 రకాల కారణాల వల్ల మనకు ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. ఈ మూడిట్లో కూడా ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది వయసులో, అంటే జనరల్గా ఆస్టియో ఆర్థరైటిస్ అయితే ఒక 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది 18 సంవత్సరాలు 20 సంవత్సరాల వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఆర్ఏ పాజిటివ్ ఆర్థరైటిస్ అంటే అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళ దగ్గర కీళ్ళ వాతం pains అంటాం. వస్తాయి. కీళ్ళని వాపులు వచ్చి కీళ్ళ వాతం అంటాం. ఓకే ఓకే. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఎలా ఉంటుందంటే ఉదయం సాయంత్రం చలి పెరగంగానే ఈ నొప్పులు ఎక్కువైతాయండి. మనకు కామన్ ఎందుకు అని ఆలోచించినట్టయితే చలి ఉన్నప్పుడు రక్త ప్రసారం అనేది తగ్గుద్దండి. ఆ జాయింట్స్ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిద్ది కొంత ఈ చల్లదనం వల్ల. సో సర్క్యులేషన్ తగ్గటం వల్ల అక్కడ మనకు పెయిన్ అనేది ఎక్కువైతుంది. మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాం, కామన్ లాంగ్వేజ్లో కూడా మనం మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాం. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి పర్టికులర్గా ఈ చలికాలం ఉదయం లేవంగానే కీళ్ళన్ని పట్టేసినట్టు ఉంటాయి. కాళ్ళు ముడిచారంటే మళ్ళీ సాపాలంటే మన వేళ్ళు కూడా, చేతి వేళ్ళు కూడా పూర్తిగా స్ట్రైట్ గా చేయాలంటే కూడా కొంతసేపు ఇబ్బంది పడతారు చాలా వరకు. లేచిన తర్వాత ఒక 10-15 నిమిషాల తర్వాత కానీ వారి జాయింట్లు వాళ్ళ స్వాధీనంలోకి రావు. అంటే అవి కొంచెం మొద్దుబారినట్టు అయిపోతాయి అనమాట. దీనికి ముఖ్యమైన ఆయుర్వేద పరంగా కారణం ఏంటంటే సాయంత్రం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు కూడా కఫకాలంగా భావిస్తాం మనం. ప్రతి దాన్ని మనం ఒక పగలు ఒక రాత్రిని ఉదయం వాతకాలం, మధ్యాహ్నం పిత్తకాలం, సాయంత్రం కఫకాలం. మన బాడీలో ఎట్లా వాత పిత్త కఫాలు ఉంటాయి అట్లా కాలానికి కూడా మనం ఒక టైంకి కూడా ప్రతి దానికి కూడా వాత పిత్త కఫాలు అనేవి ముఖ్యమైన కారణం. ఆయుర్వేద ప్రకారం ప్రతి జబ్బుకు కారణం వాత పిత్త కఫాలే. వీటిని మనం త్రిదోషాలు అంటాం. ఈ త్రిదోషాలు సామాన్య స్థితిలో, అంటే ఉండవలసినంత క్వాంటిటీ ఉండవలసినట్టు ఉన్నప్పుడు అతడికి ఏ జబ్బు ఉండదు. ఈ త్రిదోషాలలో ఏది ఎక్కువ తక్కువైనా కూడా ఏదో ఒక రూపంలో జబ్బు రూపంలో బయటపడుతుంది. ఇక్కడ మనం మాట్లాడుకునే ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్ ఏదైతున్నాయో ఇది కఫ సంబంధ వ్యాధి. ముఖ్యంగా కఫం ఉంటుంది, కఫంతో పాటు వాత అనుబంధంగా ఉంటుంది. అంటే వాతం సెకండరీ. సో ఈ కఫం అనేది ఏమవుతుందంటే చలి వల్ల అది కఫం కొంచెం గడ్డగట్టుకొని పోయినట్టు, అంటే ఆ జాయింట్స్లో ఉండే కఫం కూడా కొంత గట్టిగా అయిపోతుంది, సర్క్యులేషన్ తగ్గి. దానివల్ల మనకు నొప్పులు ఎక్కువ అవుతాయండి. ఓకే ఓకే. దీనికి ఏంటి సార్, అంటే ట్రీట్మెంట్ ఏంటి ఆయుర్వేదంలో? ఆయుర్వేదంలో మంచి వండర్ఫుల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. అది ఆస్టియో ఆర్థరైటిస్ అయినా, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయినా, గౌటీ ఆర్థరైటిస్ అయినా కూడా, ఏ ఆర్థరైటిస్ అయినా కూడా ఆయుర్వేదిక్లో మంచి ఔషధాలు ఉన్నాయి. కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది ట్రీట్మెంట్. అంటే మనం మాత్ర వేసుకోగానే, ఇంగ్లీష్ మాత్ర వేసుకోగానే తగ్గినట్టు కాకుండా ఆయుర్వేద మాత్రల వల్ల కొంత నిదానంగా అయినా కూడా పూర్తిగా తగ్గిపోతుంది, పరిపూర్ణంగా తగ్గిపోతుంది. రూట్ అట్లా ట్రీట్ చేసినట్టు ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు ఉంటారు సార్ చాలా మంది. సో ప్రొఫెసర్ గారు వచ్చారు, ఎండి ఆయుర్వేద గారు వచ్చారు, ఏమైనా ఆయుర్వేదం అంటేనే అంటే ఎట్లాగో మీ దగ్గరికి రావాలి, కొన్ని పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి, కానీ ఇంటి చిట్కా లాంటివి కూడా చెప్తా ఉంటారు కదా అని చెప్పేసి అనుకుంటారు. సో ఈ వీడియో చూసే వాళ్ళు ఒకవేళ ఇన్స్టాంట్గా వాళ్ళకి ఈ కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు తగ్గాలంటే ఎట్లాంటి చిట్కాలు? అంటే ఇప్పుడు కీళ్ళ నొప్పులలో మనం ఒక 3 రకాల వ్యాధులు అనుకున్నాం. అంటే ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్. ఇందులో ఆస్టియో ఆర్థరైటిస్కు, గౌటీ ఆర్థరైటిస్కు మనం చిట్కాలు చెప్పొచ్చండి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏమైందంటే మనకు అక్కడ మనం ఏదైనా ఆయిల్ అప్లికేషన్ చేసినప్పుడు, ఆయిల్ పెట్టి మసాజ్ కానీ చేస్తే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో నొప్పులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుందండి. మనకు అదే గుర్తు, ఆయిల్ అప్లై చేసినాము ఇంకా నొప్పులు ఎక్కువైనాయి, నిన్నటికంటే ఈరోజు ఆయిల్ పెట్టినాక ఎక్కువైనాయి అంటే అది రుమటాయిడ్ ఆర్థరైటిస్. దానికి ఒక సిస్టమిక్ ట్రీట్మెంట్కి వెళ్ళాలి. అంటే మనం చిట్కా వైద్యాలు తక్కువ ఫలితం, అంటే ఓరల్గా ఇవ్వచ్చు, మనం ఓరల్గా చిట్కా వైద్యాలు చేయొచ్చు. కానీ అదే మిగిలిన ఆస్టియో ఆర్థరైటిస్, ఇప్పుడు ఏజ్ వల్ల వచ్చిన మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, డాక్టర్ గారి దగ్గర లేరు, తొందరగా మనకి ఇమీడియట్ రిలీఫ్ కావాలి కొంత, అంటే ఏం చేయాలంటే మన ఇంట్లో దొరికే నువ్వుల నూనెను కొంచెం వేడి చేసి ఆ మోకాలు నొప్పి ఏ జాయింట్ అయితే పెయిన్ ఉంటుందో ఆ జాయింట్కు మంచిగా చిన్నగా మసాజ్ లాగా చేసుకొని, తర్వాత మనకు ఇంట్లో ఉండే ఉప్పు ఉంటుంది కదండి, కల్లుప్పు, దొడ్డుప్పు అంటాం, దొడ్డుగా ఉంటుంది. ఆ ఉప్పును మనం వేయించి ఒక గుడ్డలో మూటలాగా కట్టి
ఆ జాయింట్కు మనం పరిషేకం అంటే వేడి చేసినట్టయితే కాపినట్టయితే అంటే ముందు నువ్వుల నూనె అప్లై చేసి ఈ ఉప్పు కాపినట్టయితే ఇమ్మీడియట్గా మంచి రిలీఫ్ వస్తుందండి. కాకపోతే ఇది తాత్కాలిక ఉపశమనం. మనం ఇంటర్నల్గా మందులు వేసుకోవాలి. ఇది ఇమీడియట్గా మనకి ఇంట్లో దొరికే నువ్వుల నూనె వేడి చేసి పెట్టి ఉప్పు కాపడం వల్ల కూడా నొప్పి మనకు కొంత రిలీఫ్ వస్తుందండి. కాకపోతే ఇది పర్మనెంట్ కాదు, తాత్కాలికం. సరే, ఇప్పుడు పంచకర్మలో కొద్దిమంది మామూలుగా ఈ మోకాళ్ళ చుట్టూ ఆయిల్ ని అప్లై చేస్తూ కొంచెం దారలాగా వేస్తూ ఉంటారు కదా. సో అట్లాంటి దాని వల్ల మోకాళ్ళలో గుజ్జు పెరిగే అవకాశం ఉందంటారా? ఎస్, మీరు మంచి ప్రశ్న అడిగారు. మనం వాటిని ఏమంటామంటే మనం ఆయుర్వేదంలో చేసే ఈ ప్రొసీజర్ను ఈ మోకాళ్ళ మీద ఒక పిండిలాగా కుదురులాగా కట్టి అందులో ఆయిల్ పోస్తాం, వేడి వేడి నూనె వేస్తాం. ఆ నూనెలు కూడా మెడికేటెడ్ ఆయిల్స్ అండి, మామూలు నువ్వుల నూనెలు కాదు. నువ్వుల నూనెతోటి తయారు చేయబడ్డ వివిధ రకాల ఆయిల్స్ ఉంటాయి. క్షీరబల తైలం అని, అశ్వగంధ తైలం అని, ప్రసారిణి తైలం అని, మహావిషగర్భ తైలం అని, ఇట్లా ఆ యొక్క పేషెంట్ యొక్క ప్రకృతి నేచర్ను బట్టి మనం ఏ ఆయిల్ వేయాలి అనే దాన్ని బట్టి వేస్తామండి. సో ఆయిల్ మనం ఒక 15 నిమిషాలు కొంచెం గోరువెచ్చటి ఆయిల్ మోకాల మీద కుదురులాగా కట్టి అందులో ఆయిల్ వేస్తాం. సో ఒక 15 నిమిషాలలో అది కొంత వేడి తగ్గిద్ది, మళ్ళీ వేడి చేస్తాం. ఇట్లా 3 సార్లు మినిమం ఒక 45 నిమిషాలు ఉంచినట్టయితే ఈ ఆయిల్ మోకాలు చర్మం నుంచి అబ్జర్వ్ అయిపోయి ఆ జాయింట్ లో ఉండే సైనోవియల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో ఆ జాయింట్ లో ఉండే గుజ్జు, మనం కామన్ భాషలో గుజ్జు అనుకుంటాం కదా, ఆ గుజ్జు అనేది పెరిగేదానికి ఎవిడెన్సెస్ ఉన్నాయండి, అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా పెరుగుతుంది. కాకపోతే అది ఒక్కటే వైద్యం కాదు, మనం ఇంటర్నల్ గా కూడా మనం మందులు వాడటం ప్లస్ ఎక్స్టర్నల్ గా ఈ వైద్యం, ఈ పంచకర్మలలో చెప్పబడ్డ కొన్ని ఇంకా ఇతరత్ర వైద్యాలు ఉన్నాయి, మాత్రా వస్తాయి అని, ఎనిమా రూపంలో ఇచ్చే ఆయిల్, వీటన్నిటి వల్ల మనకు ఉపయోగం ఉంటుందండి. ఖచ్చితంగా ఆయుర్వేదం ద్వారా అన్ని రకాలైన జాయింట్ డిసీజ్ను మనం ట్రీట్ చేయొచ్చు. ఒకప్పుడు చూస్తే ఏజ్ ఎక్కువ వాళ్ళలో చూసేవాళ్ళం సార్, అంటే 55, 60, 65లో ఈ మోకాల నొప్పులు అనేవి. ఇప్పుడు చూస్తే 30 కూడా ఉండవు, కానీ మోకాల నొప్పులు మేము మెట్లెక్కలేమంటా ఉంటారు. మేము గవర్నమెంట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ప్రతిరోజు చూస్తూనే ఉంటాము. చిన్న చిన్న పిల్లలు 30-35 సంవత్సరాల పిల్లలకు కూడా ఈ మధ్య అంటే మనకు వాకింగ్ తగ్గిందండి. ఈ మధ్య కాలంలో ఎవరు వాకింగ్ చేయట్లే. అంటే ఏదైనా మనం ఇన్ జనరల్ గా కూడా ఏదైనా ఒక జాయింట్ అనేది ఏది మనం ఏ వస్తువైనా ఒక తలుపు కిటికీ అయినా మనం వాడకుండా కొంతకాలం అట్లాగే ఉంచినట్టయితే బిగుసుకుపోతుంది. మన దగ్గర కూడా ఏమైందంటే పిల్లలందరూ కూడా ఇప్పుడు కంప్యూటర్ ఉద్యోగాలు, లేటుబుల్ నైట్ పడుకోవటము, అంటే మొత్తం మనకు ఆయుర్వేదంలో చెప్పబడ్డది ఏదైతుందో దినచర్య ఋతుచర్యలు మనం ఏ ఒక్కటి పాటించకుండా ఈ సిస్టమ్ అంతా మనమే ఖరాబ్ చేసుకుంటున్నాం. అంటే కొన్ని గంటల పాటు ఒకే పోస్చర్లో కూర్చుంటున్నాం కంప్యూటర్ ముందు, ఒక 7 అవర్స్ 8 అవర్స్ 10 అవర్స్. సో లేట్ నైట్ పడుకోవటం, లేట్గా నిద్ర లేవటం, మార్నింగ్ వాకింగ్ అనేది లేదు. అంటే ఆ జాయింట్స్ కు ప్రాపర్ ఫంక్షన్ కూడా లేదు. ప్రాపర్ గా మనం దాన్ని ఉపయోగించుకోలేకపోవటం వల్ల కూడా ఆ జాయింట్ అనేది కొంతకాలానికి తన పని తానే మర్చిపోయే పరిస్థితికి ఏర్పడుతుంది. సో అందుకనే ఇప్పుడు చిన్న వయసు పిల్లలల్లా మా ఆయుర్వేదం ప్రకారం ఏంటంటే అగ్ని అంటాం. అగ్ని అనేది ఉంటుంది ఒకటి, జఠరాగ్ని, అంటే మన డైజెషన్ పవర్. ఈ డైజెషన్ పవర్ ద్వారా ఏదైతే ఏర్పడుతుందో అది ప్రాపర్ డైజెషన్ లేనప్పుడు ఆమం అనేది ఏర్పడుతుంది. ఈ ఆమం అనేది జాయింట్స్ లో చేరి ఆమవాతము లేదా సంధిగత వాతము, ఈ వాతాలను నొప్పులను కలుగజేస్తుంది అనేది మా యొక్క ఆయుర్వేద సిద్ధాంతం. సో ఇప్పుడు పిల్లలలో వాకింగ్ లేకపోవటము, ప్రాపర్ ఫుడ్ లేకపోవటము, ఈ జంక్ ఫుడ్స్ తినటం, వీటన్నిటి వల్ల ఆ యొక్క డైజెషన్ అనేది దెబ్బతిని ఆమం అనేది ఏర్పడటం వల్ల చిన్న చిన్న పిల్లలలో కూడా ఇప్పుడు ఈ మోకాళ్ళ నొప్పులు మనం ఈ మధ్య బాగా అబ్జర్వ్ చేస్తున్నాం. సిట్టింగ్ జాబ్లలో ఉన్న వాళ్ళు పూర్తిగా అట్లే కూర్చోకుండా కనీసం అట్లా కాళ్ళు ఆడిస్తూ ఉండాలి. మనకి ఇప్పుడు నేను ఇచ్చే సలహా ఏంటంటే ప్రేక్షకులకు ఎవరికైనా ఎంత కంప్యూటర్ జాబ్ సిట్టింగ్ జాబ్ చేసినా అట్లీస్ట్ 1.5 అవర్కి ఒకసారి లేచి ఒక 50 అడుగులు అటు ఇటు నడిచి మళ్ళీ కూర్చొని పని చేసుకోండి. అది మెయిన్ నేను ఇచ్చే ఒకే చిన్న చిట్కా. ప్రతి గంటన్నరకు ఒకసారి లేచి అటు ఇటు నడిచినట్టయితే ఆ మోకాళ్ళలో కూడా రక్త ప్రసారం కూడా ఆగిపోద్దండి. మనం ఒక పొచ్చర్లో కూర్చొనే ఉన్నాం అనుకోండి, రక్త ప్రసారం తగ్గిద్ది. అంటే పోవాల్సినంత స్పీడ్గా సర్క్యులేషన్ అవ్వదు. రక్తం సర్క్యులేషన్ అవుతేనే రక్తం ద్వారా ఆహారం, అంటే ఆ కండరానికి ఆ శరీరానికి కావాల్సిన ఆక్సిజను, ఆ శరీరానికి కావాల్సిన పోషకాలు, ఆ మజులకు కావాల్సిన ఆ అస్థి అంటే ఆ ఎముకకు కావాల్సిన పోషకాలన్నీ కూడా రక్తం ద్వారానే అందుతాయి. రక్తం శరీరం అంతా నిరంతరం తిరగటం వల్లనే శరీరంలోని అన్ని అవయవాలకు పోషకాలు అందించబడతాయి. మనం ఎప్పుడైతే ఒకే చోట కూర్చున్నామో రక్త ప్రసార వేగం తగ్గుద్ది. వేగం తగ్గింది అంటే ఆక్సిజన్ తగ్గిద్ది. సో పోషకాలు కూడా తగ్గుతాయి. కాబట్టి మనిషి మనకు చిన్న చిన్న పిల్లలు కూడా ఈ మధ్యకాలంలో బలహీన పట్టడానికి గల మెయిన్ అవకాశం ఏంటంటే ప్రాపర్గా వారికి
వాకింగ్ కానివ్వండి, శారీరక శ్రమ లేకపోవడం. Yes, yes. చాలా మంచి పరిష్కారం చెప్పారు సార్. ఎందుకంటే ఆయుర్వేదంలో అసలు నిజంగానే తగ్గుతుందా అనుకునే వాళ్ళు కూడా కొద్దిమంది ఉంటారు. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇంగ్లీష్ మందు ఏదో తీసుకొని అప్పటికప్పుడు ఒక గంటలో రిలీఫ్ లాగా ఉంటుంది. కానీ ఇది దీర్ఘకాలికంగా వాడితే ఖచ్చితంగా తగ్గుతుంది. అంతే అండి, అది తాత్కాలికం. కానీ 4 రోజులు వాడి దీన్ని కూడా పక్కన పెట్టేసేస్తారు. పెట్టొచ్చండి, అట్లేం Okay. లేదు. అంటే ఆయుర్వేదం అంటే జీవితాంతం సైడ్ ఎఫెక్ట్స్ ఏమి అవసరం ఏమీ లేదు. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్.